ప్రజా టీవీకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. 43 ఏళ్లుగా 4 దశాబ్దాల ప్రజాదరణతో సాగుతున్న తెలుగుదేశం పార్టీ ప్రస్థానం. శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరులో ఘనంగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బుడ్డా. నంద్యాల నియోజకవర్గంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. బీడు భూముల్లో ఉద్యాన పంటలు ప్రోత్సహించాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఆళ్లగడ్డ పట్టణంలోని కేపీజీ పాఠశాలలో ఆప్స్మా ఆధ్వర్యంలో ముందస్తుగా ఉగాది పర్వదిన వేడుకలు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి. నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా. మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని పిలుపు. 43 ఏళ్లుగా 4 దశాబ్దాల భారత చరిత్రలో తనని విస్తరిస్తూ తాత నుంచి మనవడి వరకు 3 తరాలను ప్రభావితం చేస్తూ ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ గాల నాయకత్వాల మార్గనిర్దేశనంలో ఎన్నడూ తరగని ప్రజాదరణతో అప్రతిహాతంగా సాగుతోంది తెలుగుదేశం పార్టీ ప్రస్థానం. నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ ప్రస్థానం ప్రజా టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకం. నేను తెలుగువాడ్ని, నాది తెలుగుదేశం పార్టీ అంటూ సరిగ్గా 43 సంవత్సరాల క్రితం 1982 మార్చి 29వ తేదీన మధ్యాహ్నం 2:30 తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు ఎన్టీఆర్. ఆ క్షణం నుంచి రాష్ట్రం, దేశం దాటి ప్రపంచమే తెలుగువాడి గురించి మాట్లాడుకోసాగింది. నేను తెలుగువాడిని అన్న ఎన్టీఆర్ గర్జన ఆత్మగౌరవ నినాదమైంది. కేవలం 9 నెలల్లోనే చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాడు ఆయన లక్ష్యం ఒకటే: పేదవారికి పట్టెడన్నం పెట్టాలి, తలదాచుకునేందుకు పక్కా ఇల్లు కట్టివ్వాలి. తెలుగుదేశం మొదటిసారి అధికారంలోకి వచ్చిన 1983లో ఉగాది నాడు ఎన్టీఆర్ ప్రారంభించిన ₹2 కిలో బియ్యం పథకంతో తెలుగునాట సంక్షేమ యుగాది ప్రారంభమైంది. నిరుపేదలకు 2,20,000 శాశ్వత గృహ నిర్మాణ పథకాన్ని చేపట్టి దేశంలోనే మొదటిసారిగా పేదలకు పక్కా ఇళ్లనిచ్చారు ఎన్టీఆర్. ఇక విజనరీ లీడర్, సైబర్ సావి చీఫ్ మినిస్టర్, సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐటీ ఇండియన్ ఆఫ్ ద బిలియనియం, బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, ఒక్కొక్క మలుపులో ఇలాంటి ఎన్నో పిలుపులను అందుకుంటూ తెలుగువారి దార్శనికతకు ప్రతీకగా నిలిచారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ విజన్ 2020 పేరుతో ఓ దార్శనిక పత్రాన్ని చంద్రబాబు విడుదల చేసినప్పుడు ఆ మాట విని నవ్విన వారికి సమాధానమే సైబరాబాద్. 1998లో హైటెక్ సిటీ పేరిట ప్రారంభమైన హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ ఒక అంతర్జాతీయ సంచలనం. ఐటీ అన్న పదాన్ని మారుమూల తెలుగు యువతకు పరిచయం చేసింది హైటెక్ సిటీ. రైతు బిడ్డలను ఐటీ ఉద్యోగులుగా మార్చి లక్షల్లో జీతాలు వచ్చేలా చేసింది ఈ హైటెక్ సిటీ. హైదరాబాద్ కి వెళితే చాలు ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది అన్న భరోసాను చదువుకున్న యువతకు కలిగించింది హైటెక్ సిటీ. మధ్యతరగతి వారిని ఎందరినో విదేశీ విమానాలెక్కించింది
హైటెక్ సిటీ. అదే సమయంలో సమాజంలో దాదాపు సగం శాతం ఉన్న మహిళల శక్తిని, మేధస్సును, శ్రమను, సృజనాత్మకతను ఉపయోగించుకోకుండా అభివృద్ధికర సమాజాన్ని నిర్మించలేమని భావించిన చంద్రబాబు గారు దేశంలోనే తొలిసారిగా డ్వాక్రా పథకం కింద స్వయం సహాయక సంఘాలను విస్తృత స్థాయిలో ఏర్పాటు చేశారు. స్వయం సహాయక సంఘాల ఏర్పాటుతో వృత్తిదారులకు ప్రోత్సాహం దొరకడంతో మహిళల అభ్యున్నతితో పాటు గ్రామీణ ఆర్థిక రంగం కూడా పుంజుకుంది. ఇలాంటి ఎన్నో విప్లవాత్మక పథకాలతో ఎన్టీఆర్, చంద్రబాబు గారుల సారథ్యంలో తెలుగు వారి జీవనాన్ని అభ్యుదయం వైపు నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జాతీయ రాజకీయాలలో సైతం నిర్ణయాత్మక శక్తిగా ఎదిగిన ప్రధానులు, రాష్ట్రపతుల నియామకాలలో కీలక పాత్ర పోషించింది తెలుగుదేశం పార్టీ. పార్టీ సాధించిన ప్రతి విజయం వెనక కార్యకర్తల కష్టం ఉంది, వారి కుటుంబాల త్యాగఫలం ఉంది. ఇది గుర్తించి కార్యకర్తల కుటుంబాల సంక్షేమం కోసం ఏదైనా చెయ్యాలని ఆలోచించిన నాయకుడు నారా లోకేష్ గారు. పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ విభాగాన్ని నెలకొల్పిన మానవతావాది లోకేష్ గారు. తెలుగుదేశం పార్టీలో 3వ తరం నాయకుడిగా ఆయనలో యువ ఉత్తేజంతో పాటు నిలకడగా, లోతుగా ఏ సమస్యనైనా మానవతా దృక్పథంతో ఆలోచించే పరిమితి ఉంది. ముఖ్యంగా లోకేష్ గారు చేపట్టిన యువగళం పాదయాత్ర ద్వారా ఆయన అడుగడుగునా కార్యకర్తలతో, ప్రజలతో మమేకమై వారికి బాగా దగ్గరయ్యారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర యువగళం పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్ర పొడుగున యువనేతకు రక్షణ గోడలా నిలిచి పాదయాత్రను విజయవంతం చేశారు కార్యకర్తలు. పార్టీ అధికారంలోకి వచ్చాక 1 కోటి సభ్యత్వాలను నమోదు చేయడమే కాదు, 1 కోటి మంది కార్యకర్తలకు 100 కోటి దారుల్లో అండగా నిలుస్తున్నారు లోకేష్ గారు. ఒక నిరుపేదకు గుండె అమర్చాలంటే నిమిషాల్లో నిర్ణయం తీసుకుని సొంత ఖర్చుతో ఒక ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారంటే అది మామూలు విషయం కాదు. ఆపదలో ఉన్నానని ఒక్క మెసేజ్ పెడితే చాలు, పార్టీ సంక్షేమ విభాగము నుండి మొదలుపెట్టి ముఖ్యమంత్రి సహాయ నిధి వరకు తన పరిధిలో వీలైనంత సాయం అందిస్తారు. అంత టైం లేదనుకుంటే తన కష్టార్జితం నుండైనా ఖర్చు పెట్టేస్తారు. ఇటువంటి నాయకుల చేతిలో తీర్చిదిద్దబడిన తెలుగుదేశం పార్టీ 43 ఏళ్లుగా తెలుగు వారి జీవనంలో ఒక జన్మవైపోయింది అంటే అతిశయోక్తి కాదు. అటువంటి తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేతలైన 1 కోటి మంది కార్యకర్తలకు శుభాకాంక్షలు. శైలం నియోజకవర్గంలోని ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గౌడ్ సెంటర్లో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించి జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఆవశ్యకతపై ప్రత్యేక వీడియో ప్రదర్శన జరిగింది. అనంతరం సీనియర్ టీడీపీ కార్యకర్తలను సన్మానించి వారి సేవలను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కొనియాడారు. అనంతరం బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే నమ్మకం, అభివృద్ధి, సంక్షేమమని నిరూపించిన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. పోలవరం, అమరావతి నిర్మాణం, రైతుల సంక్షేమం, సైబరాబాద్ ఏర్పాటుతో ఐటీ విప్లవం, పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. కార్యకర్తలే అధినేతలు అనే సిద్ధాంతంతో 1 కోటి మంది టీడీపీ కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధికి బాటలు వేసిన యువ నాయకుడు నారా లోకేష్ బాబును కీర్తించారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, పార్టీ సాధించిన ప్రతి విజయం వెనుక కార్యకర్తల కష్టం ఉందన్నారు. అందుకే కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా, ఆలంబనగా నిలుస్తోందని అన్నారు. నాయకత్వం
ఈ సాంగ్ మిక్స్ బై మహేష్ వీరా. షహనాజ్ చీరల లక్ష్మీదేవి గారు, తమ్మడపల్లి మహానంది, చాలా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నంద్యాల నియోజకవర్గం వ్యాప్తంగా ఊరు వాడల టీడీపీ జెండా రెపరెపలాడింది. ఈ సందర్భంగా స్థానిక శ్రీనివాస నగర్ సెంటర్ ఎన్టీఆర్ కాంప్లెక్స్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మరియు టీడీపీ బృందం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ఒక ప్రభంజనం సృష్టించారని కొనియాడారు. కుల మతాలకు అతీతంగా పార్టీని స్థాపించి ఏర్పాటు చేసిన 9 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన ప్రాంతీయ పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. అటు రాజకీయ రంగంలోనే కాకుండా సినీ రంగంలో రాముడిగా, కృష్ణుడిగా, వెంకటేశ్వరుడిగా, రాజకుమారుడిగా వివిధ పాత్రల్లో అగ్ర కథానాయకుడిగా ప్రజల్లో తగిన గుర్తింపు తెచ్చుకున్న యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే పేదలు కడుపు నిండా 3 పూటల అన్నం తినాలనే ఉద్దేశంతో ₹2 కిలో బియ్యం పథకాన్ని తీసుకొచ్చారని, సొంత ఇల్లు నిరుపేదలకు ఉండాలనే ఆలోచనతో ఎన్టీఆర్ పక్కా గృహాన్ని తీసుకొచ్చారన్నారు. అంతేకాకుండా అన్న నందమూరి తారక రామారావు అమలు చేసిన సంక్షేమ పథకాలకి దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని గుర్తు చేశారు. టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలన ఎలా ఉంది, ప్రస్తుత పాలన ఎలా ఉందో ప్రజలకు అర్థమయ్యేటట్టు ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కనీసం గుంతలపడిన రోడ్లకు గంపెడు మన్ను కూడా వేయలేదన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 17,000 కిలోమీటర్ల గుంతలమయమైన రోడ్లను పునర్నిర్మించుకున్నామని తెలిపారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్కు పోలవరం జీవనాడి అని దేశంలో 29 రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా భావించి పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు జిల్లెల శ్రీరాములు, ఏవీఆర్ ప్రసాద్, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, గ్రామవారు, టీడీపీ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఖరీఫ్ చివరలో 2 లక్షల ఎకరాల్లో 3 నెలలు శనగ పంట సాగుకు మాత్రమే పరిమితమై మిగిలిన కాలాన్ని వృధాగా ఉంచుతున్న బీడు భూముల్లో ఉద్యాన పంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి వెల్లడించారు. కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో నాణ్యమైన ఉల్లి, మిర్చి, పసుపు పెంపకం కోసం హార్టికల్చర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వర్క్షాప్ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడారు. జిల్లాలోని దొన్నిపాడు, ఉయ్యాలవాడ, కొలిమిగుంట్ల, కోవెలకుంట్ల మండలాల్లో ఖరీఫ్ చివరిలో 3 నెలలు మాత్రమే 2 లక్షల ఎకరాల్లో శనగ పంట వేసి తర్వాతి 9 నెలల సమయం అంతా బీడు భూములుగా వదిలేస్తున్నారని, సంబంధిత భూముల్లో ఉద్యాన పంటలు వేసుకునేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. సదరు మండలాల జీవన ప్రమాణాల కంటే ఇతర మండలాల తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటోందని అన్నారు. దీంతో రైతాంగంతో పాటు జిల్లా అభివృద్ధికి నష్టం వస్తోందని, సంబంధిత భూముల్లో ఉద్యాన వాణిజ్య పంటలు వేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో 43% అభివృద్ధి వ్యవసాయ అనుబంధ రంగాలపైనే ఆధారపడి ఉందని కలెక్టర్ తెలిపారు. అలాగే సర్వీస్ విభాగం నుండి 39%, పరిశ్రమల నుంచి 18% అభివృద్ధికి దోహదపడుతున్నాయని అన్నారు.
నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం పడగండ్ల గ్రామంలోని కేపీజే పాఠశాలలో శనివారం ముందస్తు నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం వేడుకలను నిర్వహించారు. అపుస్మా సంఘం అధ్యక్షుడు అమీర్ బాషా ఆధ్వర్యంలో విద్యార్థులను ఉగాది ఆకారంలో కూర్చోబెట్టి వినూత్నంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమీర్ బాషా మాట్లాడుతూ ప్రతి ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి రోజున నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ జరుపుకోవడం మన సాంప్రదాయమన్నారు. శిశిర ఋతువులో చెట్ల ఆకులన్నీ రాలిపోయి వసంత ఋతువు వచ్చేసరికి పచ్చని చిగురులతో చెట్లు చిగురిస్తాయని తెలిపారు. పులుపు, చేదు, వగరు, తీపి షడ్రుచుల కలబోతగా వేప పూత, మామిడి, చింతపండు కారంతో ఉగాది పచ్చడి తయారు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఉగాది పండుగ తెలుగు వారికి ఎంతో విశిష్టమైన పండుగని అమీర్ బాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ కూడా మన తెలుగు జాతి మన కేపీఎస్ తరఫున శుభాకాంక్షలు సందర్భం ఇది. ముఖ్యంగా తెలుగు పండుగ అనేది ఉగాది పండుగ అనేది రేపు స్టార్ట్ అవుతుంది. అంటే రేపు నుంచి వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క వసంత ఋతువులో ఒక మన ఉగాది పండుగ అంటాం. ఇప్పుడు మీరంతా కూడా జనవరి ఫస్ట్ చెప్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్. నిజంగా అది కాదు మన హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు మనకు తెలుగువారి అందరూ కూడా చెప్పుకోవాల్సిన శుభాకాంక్షలు, ఒకరినొకరు చెప్పుకోవాల్సింది ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ ఉగాది పండుగ అనేది మన యొక్క తెలుగు సంప్రదాయాలకు, తెలుగువారి సంప్రదాయాలకు, ఆచారాలకు కూడా పండుగ ముఖ్యమైన పండుగ. అసలు తెలుగు పండుగ ఈ ఉగాది పండుగ ఎప్పుడు వస్తుందంటే ఈ యొక్క వసంత ఋతువులో వస్తుంది. అట్లా కాకుండా ఆ రోజు పండుగ రోజు మనం అందరం కూడా ఒక ముఖ్యమైనది ఉగాది పచ్చడి ఉంది. ఏది చెప్పండి చెప్పండి సార్ చెప్పండి. ఉగాది పచ్చడిని మనం ఆరగిస్తాం. దాంట్లో ఉగాది పచ్చడి అంటే ఎట్టుంటుంది? 6 రుచులు ఉంటాయి. ఎన్ని రుచులు ఉంటాయి? 6 రుచులు. ఎన్ని చెప్పండి? 7 రుచులు ఉంటుంది. ఎన్ని ఉంటాయి? తీపి ఉంటుంది. ఏముంటుంది? తర్వాత చేదు ఏముంటుంది? ఒగరు ఉంటుంది. ఏముంటుంది? పులుపు ఉంటుంది. కారం ఉంటుంది. మళ్ళీ చేదు ఉంటుంది కదా. అంటే 6 రుచులు దీంట్లో ఉంటాయి. అంటే మానవ జీవితం కూడా ఈ యొక్క 6 రుచులు అంటే మనకు ఏంటి, మన జీవితంలో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్ని రకాలు. అంటే ఆ పచ్చడి ఆ విధంగా తెలుస్తున్నాడు. అన్ని సమన్వయం చేసుకుంటూ మనం చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగాలి అనేది అక్కడ. అదే కాకుండా ఉగాది పండుగ అంటేనే ఉగాది పండుగ ఒకటి మన ప్రగతి మార్గం నడుచడం అంట. అంటే అన్ని మారిపోతాయి ఉగాది పండుగ నుంచి అంట. ఇప్పుడు మీరు చెట్లు చూస్తారా లేదా? ఇప్పుడు అన్ని చిగుళ్ళు వస్తాయి. ఇదో అన్ని చెట్లు రాలిపోయాయి కదా. ఇప్పుడు ఉగాది పండుగ వచ్చాక అన్ని ఆకుపచ్చగా ఉంటాయి. అన్ని చెట్లు ఉంటాయి, ఆకుపచ్చగా అన్నీ ఉంటాయి. అందుకోసం ఇంకా ఇది పల్లెటూళ్ళలో బాగా చూస్తారు ఉగాది పండుగ అంటే. ఆ రోజు ఉగాది పండుగ సాయంత్రం పంచాంగ శ్రావణం ఉంటుంది కదా. పంచాంగ శ్రావణం అంటే ఆ పంచాంగ శ్రావణం చేసిన పెద్దవాళ్ళంతా కూడా అందరూ కూర్చొని ఆ యొక్క సంవత్సరం వరకు మన యొక్క దేశ పరిస్థితి ఎలా ఉంటుంది, అంటే వర్షాలు ఎలా ఉంటాయి, పంటలు ఎలా పండుతాయి, మానవ జీవితం ఎలా ఉంటుంది, ఒడిదుడుకులు ఏముంటాయి, కష్ట సుఖాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఆ పంచాంగ శ్రావాన్ని పఠిస్తారన్నమాట. అంటే ఒక సంవత్సరంలో జరగబోయే విషయాలన్నీ కూడా చెప్పే విషయం చెప్తాం. అలాగా ఆ ఉగాది పండుగ రోజు మనం తెల్లవారు లేస్తానే మంచి బట్టలు వేసుకొని అందరం కూడా అందరూ ఒకరు బంధువులు అందరూ కలుస్తారు. మనం అందరం ఏం చేసుకోవాలా? అందరూ రేపు అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఏం చెప్పాలా? హ్యాపీ ఉగాది చెప్పాలా? ఏం చెప్పాలా? అంటే శుభాకాంక్షలని ఒకరొకరు చెప్పుకోవాలా. కాబట్టి ముఖ్యమైన పండుగ తెలుగు వారికి అందరూ కూడా మనం దాని ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం దాన్ని జరుపుకోవాల్సింది, హ్యాపీ జనవరి ఫస్ట్గా జరపాల్సింది, మనంతా జరుపుకోవాల్సింది ఉగాది పండుగ, తెలుగు సంవత్సరాల పండుగ. ఒకరికొకరు శుభాకాంక్షలు జరుపుకోవాలా. కాబట్టి అది బ్రిటిష్ వారి హ్యామ్ వచ్చేస్తుంది. అది కారణం కొడుక రేపు అందరూ పోయి పిల్లలకు పోయి మీ తల్లిదండ్రులకు, మీ బంధువులకు, అలాగే ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు అందరికీ సంతోషంగా ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరూ జరుపుకోవాలి. జిల్లాలో విశ్వావాసు నామ సంవత్సరం తెలుగు సంవత్సర ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉగాది ఉత్సవ వేడుకలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ తెలుగువారి ప్రతిష్టాత్మక పండుగైన విశ్వావసనామ ఉగాది సంవత్సర ఉత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయి ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పండుగ రోజు పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, పురస్కారాల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. తెలుగుదనం ఉట్టిపడేలా ఆడిటోరియంను తీర్చిదిద్దడంతో పాటు మామిడి తోరణాలు, అరటి బోదలు, రంగవల్లులు,
తదితర అలంకారాలను చేపట్టాలని అన్నారు. పంచాంగ శ్రవణానికి సంబంధించి మంచి కంఠస్వరం గల పురోహితులను గుర్తించడంతో పాటు పూజకు అవసరమైన వస్తు సామాగ్రిని సమకూర్చుకోవాలంటూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ మోహన్ ను ఆదేశించారు. తెలుగుదనం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డీఈఓ జనార్దన్ రెడ్డిని ఆదేశించారు. ఇక రైతులు, క్రీడలు, విద్య, వైద్య, ఇతర సాంస్కృతిక రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన పురస్కార గ్రహీతలను గుర్తించి తీసుకురావాలంటూ యువజన సంక్షేమ అధికారి డీఈఓలను కలెక్టర్ ఆదేశించారు. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తదితర అల్పాహార ఏర్పాట్లు చేయాలంటూ డీఎస్ఓను సూచించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పనులతో పాటు త్రాగునీటి సదుపాయం కల్పించాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం ఎవరు మిస్ కాకుండా ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులను ఆహ్వానించాలంటూ నంద్యాల రూరల్ అర్బన్ తహసీల్దార్ను ఆదేశించారు. నంద్యాల జిల్లా నల్లమలలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కామేశ్వరి సమేత మహానందీశ్వరుడికి పల్లకి సేవను వేద పండితులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, ఆంజనేయ శర్మ, నాగేశ్వర శర్మ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి స్థానిక అలంకార మండపంలో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యవచనం, అలంకార పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. శనివారం గోస్పాడు మండలం జిల్లెళ్ల గ్రామంలోని రైతు బాల మద్దిలెట్టి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో అధిక లాభాలిచ్చే ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులను ప్రోత్సహించాలంటూ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించడం వల్ల అధిక లాభాలు రావడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించిన వారమవుతామన్నారు. దేశవాళీ వరి వంగడాలను సాగు చేసే విధానం, ప్రకృతి వ్యవసాయ నిబంధనలు పాటించడం ద్వారా రైతులకు వచ్చే నికర ఆదాయాన్ని బాల మద్దిలేటిని అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించి సేంద్రియ పద్ధతులను అవలంబించడం ప్రధాన లక్ష్యం కావాలన్నారు. దేశవాళీ వరి వంగడాలను పెంచడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడంతో పాటు
ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందివచ్చని తెలిపారు. డ్రోన్ ఆపరేషన్పై, డ్రోన్ పైలట్పై శిక్షణ పొందిన సునీత ప్రకృతి వ్యవసాయంలో కీలకమైన జీవామృత పిచికారిని డ్రోన్ ద్వారా కలెక్టర్ సమక్షంలో ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. డ్రోన్ వినియోగం ద్వారా వ్యవసాయ కార్మిక లోటును అధిగమించి సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు సమర్థవంతంగా పెస్టిసైడ్, జీవామృతాన్ని పంటలపై పిచికారీ చేయవచ్చని, అలాగే ఈ వినూత్న ప్రయోగం ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలు చేయడానికి అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. బాల మద్దిలేటి ఇన్పుట్ షాపును కూడా సందర్శించి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించి రైతులకు అధిక ఆదాయాన్ని అందించేందుకు అవసరమైన మార్గదర్శకాలు సమగ్రంగా పెంపొందించుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృత స్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, శాస్త్రీయ పరిశోధనలు, మార్కెట్ లింకేజెస్ అవసరమని వ్యవసాయ అధికారులు కలెక్టర్కు వివరించారు. దేశవాళీ వరి వంగడాల పెంపకం ద్వారా భవిష్యత్తులో వ్యవసాయంలో స్వావలంబన సాధించవచ్చని రైతులు తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, ఆలగడ్డ డివిజన్ ఏడీఏ రామ్మోహన్ రెడ్డి, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్, మండల వ్యవసాయ అధికారి, గ్రామ సర్పంచ్, ఇతర వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 43 ఏళ్లుగా 4 దశాబ్దాల ప్రజాదరణతో సాగుతున్న తెలుగుదేశం పార్టీ ప్రస్థానం. శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరులో ఘనంగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బుడ్డా. నంద్యాల నియోజకవర్గంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. బీడు భూముల్లో ఉద్యాన పంటలు ప్రోత్సహించాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఆళ్లగడ్డ పట్టణంలోని కేపీజీ పాఠశాలలో ఆప్స్మా ఆధ్వర్యంలో ముందస్తుగా ఉగాది పర్వదిన వేడుకలు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి. నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి ఘనియా. మహానందీశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా జరిగిన శ్రీ స్వామి అమ్మవారి పల్లకి సేవ. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని పిలుపు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.